హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇంతకు ముందే రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇది కాక్రోచ్ల విజయమా? అసలు ఈ విజయం దేనికి ఉపయోగపడింది? నిజంగానే ఆయన రాజీనామా ఇప్పుడు కొత్త ఆలోచనలకు కొత్త సంస్కరణలకు ఏమైనా శ్రీకారం చుట్టబోతుందా? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విజయం ఎవరిది ఇది కూడా తెలుసుకుందాం. నమస్తే. నమస్తే హరీష్. మర్చిపోయాను. హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కొద్దిసేపటి క్రితమే జరిగింది, మనందరికీ తెలుసు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విజయం ఎవరిది? నీటికి సంబంధించినటువంటి విద్యార్థులదా లేదంటే కాక్రోచ్ పార్టీదా? ఇప్పుడు ఆయన రాజీనామా ఎవరికి ఉపయోగం? దీనివల్ల దేశానికి లేదంటే నీటికి విద్యార్థులకి జరిగినటువంటి మంచి ఏంటి? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొత్తానికి ఒక ఆల్మోస్ట్ నెల రోజుల ప్రొటెస్ట్ తర్వాత ఇప్పటికైతే సాధించారని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు దీనివల్ల ఎవరు సాధించారు, ఏం సాధించారు? ఖచ్చితంగా దేశ యువత విజయం అని చెప్పాలి. ఈ దేశంలో నేనంటున్నది 100 మంది ప్రొటెస్ట్లో ఉన్నారనుకో, అందులో 5 10 మందో నిజాయితీ పరులు ఉన్నారు. వాళ్ళ విజయం అని చెప్తాను. ఇందులో మనకు ఒక న్యాయ సూత్రాల్లో ఒక సూత్రం ఉంది. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇది న్యాయ సూత్రం. ఇవాళ ఎవరో దూరి ఏదో చేస్తున్నారు, దీని వెనక ఎవరో ఉన్నారు అని అయ్యుండొచ్చు. అందులో వాస్తవాలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెలికి తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవాళ ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆ 10 మంది 100 మందిలో 10 మంది ఉంటారు తెలుసా, ఆ 10 మంది నిజాయితీగా దీనికోసం కష్టపడుతున్న వాళ్ళు, దీనికోసం పోటీ పడుతున్న, దీనికోసం పోరాటం చేస్తున్న వాళ్ళకి విజయంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. సో ఖచ్చితంగా ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ద్వారా ఒక మంచి సంస్కృతికి మళ్ళీ తిరిగి ప్రాణం పోసారని కూడా అంటాను నేను. నైతికత అంటారు చూసావా, ఆ నైతికతకు కట్టుబడి ఆయన రాజీనామా చేస్తారు. వాస్తవానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇవాటి రోజుల్లో ఆ గతంలో ఉండే విలువలు లేవు. ఇవాళ గతంలో ఏముండే విలువలు? సో 1956లో ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చేశాను. 1956లో ఒక చిన్న రైలు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్లో రైలు ప్రమాదం జరిగి, చిన్నది కాదు పెద్దదే, 120 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా చేశారు. ఆ రోజు చేస్తే అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ మొట్టమొదటి రాజీనామా అది. అలాంటి సిచ్యువేషన్లో నైతిక బాధ్యత వహిస్తూ చేసింది. వాస్తవానికి అధికారుల తప్పిదం అది, ఏం తప్పిదం కాదు కదా అధికారులు. ఈవెందో శాఖాధిపతిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయటం అనేది ఒక పెద్ద సంచలనం ఆ రోజుల్లో. అయితే దాన్ని నెహ్రూ గారు అంగీకరించకుండా లేదు మీరు ఉండాలన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకో రైలు ప్రమాదం జరిగింది. అప్పుడు నెహ్రూ కూడా ఇంకా వేరే ఛాన్స్ లేదు, నా రాజీనామా మీరు ఆమోదించండి. ఆ రోజు మొదలైన నైతిక రాజీనామాలు ఒక 20 ఏళ్ల ముందు వరకు కొనసాగాయి. 20 ఏళ్ల ముందు వరకు మనకి 2007లో అనుకుంటా, 2007లో లుంబిని పార్క్ పేలుడు జరిగినప్పుడు అప్పట్లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు గారు ఆ రోజు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నేను కూడా నైతికంగా ఫెయిల్ అయ్యానని బాధతో రాజీనామా చేశాడు ఆ రోజు. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా రాజీనామా చేశారు. జి వెంకటస్వామి గారు ఆ రోజు రాజీనామా చేశారు. కార్మిక శాఖలో ఒక కుంభకోణం ఏదో జరిగింది అని చెప్తే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బొగ్గు గనుల్లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశారు. అంటే దాదాపుగా 1956 నుంచి 2007 వరకు ఈ రాజీనామాల పర్వం కొనసాగింది. పివి నరసింహరావు గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు అందులో. అయితే ఆ తర్వాత రాజీనామాలు అనేవి చేయలేదు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, రాజీనామాలు చేయలేదు. కానీ అది ఎవరు మర్చిపోయారు కూడా. ఇంక రాజీనామా చేయాలి, బాధ్యతగా నైతిక బాధ్యత వహించాలనేది వీళ్ళు మర్చిపోయారు, జనం అడగడం మర్చిపోయారు. ఇవాళ ఒక మంచి సందర్భం ఏం జరిగిందంటే జనం అడుగుతున్నారు, వీళ్ళు రాజీనామా చేస్తున్నారు.
ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు ఏముంది ఎందుకు రాజీనామా చేయాలి, ఎస్ మరి తెగేంత వరకు లాక్కూడదు. దీన్ని ఎక్కడో దగ్గర ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది ఖచ్చితంగా తెలిసిన వాడే విజయం సాధిస్తాడన్నట్టుగా ఇవాళ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది అంటా నేను. దీంట్లో ఓడిపోయాము వాళ్ళు గెలిచారు అనేదానికి కూడా ఏం లేదు. ఎవరు గెలిచారు, గెలిస్తే ఎవరు గెలిచారు, భారతదేశ యువత గెలిచింది అనుకుందాం. ఆయన కూడా రాశారు నా బిడ్డలే కదా, భారతదేశం భరతమాత బిడ్డలే వాళ్ళంతా, వాళ్ళు గెలిచారు అనుకుందాం. ఏమైంది, తండ్రి మీద పిల్లలు గెలిస్తే అది గెలుపులాగా కాదు, ఇది ఓటమిలాగా కాదు. కాబట్టి ఆ రకంగా భావించాలి. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళ రాజీనామా చేయాల్సి వచ్చింది. మొదట్లో క్యాబినెట్ భేటీ అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవసరం లేదు, మీరు రాజీనామా చేయక్కర్లేదు, దీనికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకున్నాం కదా ఆల్రెడీ. జైలు శిక్ష 3 ఏళ్ళు ఉన్న జైలు శిక్షను 10 ఏళ్లకు పెంచారు. సో ఇంత ముందులాగా ఇప్పుడు ఇక ఓఎంఆర్ షీట్ లో దిద్దడం ఉండదు, ఇక కంప్యూటరైజ్డ్ చేసేసారు, ఎన్క్రిప్టెడ్ చేసేసారు, మల్టిపుల్ ఎన్క్రిప్టెడ్ చేశారు. సో ఇంకా ఎవరు నరమానవుడు దాన్ని ఇచ్చేసే అవకాశం లేకుండా చేశారు, ఆ చర్యలు తీసుకున్నారు. కానీ జరిగిపోయిన దాని గురించి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన. ఇవాళ రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది, రాజీనామా చేయకపోతే ఈ ప్రొటెస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటది. చివరికి న్యూట్రల్ పీపుల్ కూడా ఎందుకు అంత పట్టుదల, రాజీనామా చేస్తే పోయేది కదా, ఎందుకు అంత పట్టుదల, న్యూట్రల్ పీపుల్ లో కూడా నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇవాళ శేఖర్ కమ్ముల ట్వీట్ చేశాడు, అర్జున్ హీరో అర్జున్ అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేశాడు. ఇలా సెలబ్రిటీలు కూడా సంఘీభావం తెలియజేసే పరిస్థితికి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ పోలీసులకు దెబ్బలు తగిలి దీంట్లో అసాంఘిక శక్తులు చేరే ఎన్నైనా ఉండొచ్చు, కానీ పిల్లల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు కదా, ఇది ఎక్కువగా సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ జంజీ ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి దాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తారు, ఈజీగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇవంతా కూడా సాధారణ ప్రజల్లో కూడా ఒక నెగటివిటీ రాకుండా ఉండడానికి ఇదొక చర్య తీసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు. ఇవాళ నిజంగా నేను అన్నాను, 100 మందిలో ఒక 10 మంది నిజాయితీగా ఉద్యమం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు విజయంగా భావిద్దాం, వాళ్ళ కోసం రాజీనామా చేశాడు. మిగతా 90 మంది ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా చేయడానికి వాళ్ళకి అవకాశం లేదుగా. ఇంకా ఈ 10 మంది ఏం చేస్తారు, ఎస్ రాజీనామా అడిగాం, రాజీనామా చేశారు, నీటికి సంబంధించి ప్రక్షాళన చేస్తారు, అయిపోయింది, బయటకు వచ్చేస్తారు. ఈ 90% మంది ఉండి మళ్ళీ ఏదో నిరసనలు ఏదో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు జనం కూడా వాళ్ళని ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇవాళ నిజంగా దాన్ని మళ్ళీ ఇంకేమన్నా దాన్ని ప్రేరేపిస్తారా, ఇక్కడితో ఆపుతారా, నిజాయితీగా వాళ్ళు వ్యవహరిస్తారా, లేకపోతే మరో రూపంలోకి తీసుకెళ్తారా అనేది ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు ప్రజల ముందు పెట్టారు, ప్రజల ముందు పెట్టారు, మేము చేసాము, ఇప్పుడు వాళ్ళ ఏంటి, వాళ్ళ స్వరూపం ఏంటి అనేది. అయితే ఇప్పుడు మరొక 2-3 చర్చలకు కూడా ఆస్కారం ఉంది. అంటే మరి ఇదేదో ఈ రాజీనామా ముందే చేసేసి ధర్మేంద్ర ప్రధాన్ చాలా బాగుండేది, సరిపోయేది, నైతికంగా రాజీనామా చేసేది ప్రభుత్వ విజయం, ప్రభుత్వం చాలా చక్కగా చాలా డిమాండ్ రాగానే రాజీనామా చేసినందుకు. ఇది ఇంతలా 20 రోజుల పాటు మొత్తం దీంట్లో ఇంత గందరగోళం అయిన తర్వాత రాజీనామా చేయడం వల్ల ఒక రకంగా కొంచెం ప్రభుత్వానికి ఒక మైనసే అని చెప్పాలి. అయితే 3 రోజులు జరిగిన వెంటనే 3 రోజులకు, వారం రోజులకు, 10 రోజులు, 10 రోజులకు ఎందుకు రాజీనామా చేయలేదు, లేదా డిమాండ్ వచ్చిన కొత్తల్లోనే ఎందుకు రాజీనామా చేయలేదు అంటే ప్రభుత్వం ఒకటి ఆలోచించింది. గతంలో యూపీఏ హయాంలో ఎన్నో పేపర్ కేసులు జరిగినాయి. ఇవాళ ఎవరైతే పంజాబ్ లో జరిగింది, ఎంతో మంది మాట్లాడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఈ లీకేజ్ గురించి. కేటీఆర్ గారు ప్రభుత్వ హయాంలో వాళ్ళకి లీకేజ్ జరిగింది. అప్పుడు లీకేజ్ జరిగినప్పుడు మంత్రులు ఎవరు రాజీనామా చేశారంటే మమ్మల్ని ఎందుకు అడుగుతారు, గుజరాత్ లో ఎన్ని లీకేజీలు జరగలేదు, మేము రాజీనామా చెయ్యాలా అన్న కేటీఆర్ వాళ్ళు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చాలా ఎట్లా ఉంటదంటే వీళ్ళే తప్పులు చేస్తారు, మళ్ళీ వీళ్ళే వాటిని అడుగుతుంటారు. వాళ్ళు ప్రియాంక గాంధీ గారు కూడా ఏంటిది రాజస్థాన్ లో చాలా జరిగాయి, అన్ని కామన్ అయిపోయింది అని చెప్పి ఆవిడే గతంలో మాట్లాడారు. ఇప్పుడు ప్రధాని రాజీనామా అంటే ఇవన్నీ ప్రజల ముందు ఎండగట్టే అవకాశం ఉంది కదా, డెఫినెట్ గా అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ రోజు గనక రాజీనామా చేస్తుంటే ఎంతో హుందాగా ఉండేది. ఇవాళ రాజీనామా చేస్తే గతంలో రాజీనామా చేయకపోవడం రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం రాజీనామా చేసిందా, ఈ ప్రభుత్వం రాజీనామా చేసిందా, వీళ్ళు ఏదో అడుగుతారులే, ఆ సీజేపీ ఏదో అడుగుతారులే, మనం అంత స్పందించక్కర్లేదని అనుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక రైలు ప్రమాదాలు జరిగినాయి. కానీ అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వచ్చినాయి, కానీ ఆయన చేయలేదు. ప్రభుత్వం కూడా ఆయన రాజీనామా చేయమని అడగలేదు. సో అప్పట్లాగే ఇప్పుడు కూడా జరుగుద్ది అనుకున్నారు, కానీ ఇప్పుడు అట్లా లేదు.
ఇప్పుడు మారింది వ్యవస్థ. ఇవాళ సిజేపి అనేది ఒక పార్టీగా ఆవిర్భవించడం అదేదో యాదృచ్ఛికంగా జరిగింది. దానికి అనుకోకుండా మద్దతు వచ్చింది. అనుకోకుండా అనేక శక్తులు దానికి మద్దతు ఇస్తుంది. ఎస్ఎఫ్ఐ ఇవాళ అంతరించిపోతుంది. ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అంతరించిపోతున్నాయి. వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది. కాంగ్రెస్ పార్టీ ఊపిరి ఆడట్లేదు, అన్ని చోట్ల ఓటమిలు, దానికి ఒక ఆయుధం దొరికింది. సిపిఐ సిపిఎం దేశవ్యాప్తంగా మొత్తం జీరో అయిపోయినాయి, వాటికి ఒక ఆయుధం దొరికింది. అలాగే అర్బన్ నక్సల్స్ ఇవాళ చూడండి, దేశంలో అర్బన్ నక్సల్స్ మొత్తం నక్సల్స్ ఏరివేశారు. ఏరివేస్తే ఈ అర్బన్ నక్సల్స్ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఈ సిజేపీని ముందు పెట్టి వాళ్ళందరూ ఆయుధాలుగా మారి, పరిస్థితి లేదు కాబట్టి పార్టీలు నమ్మరు. జనము నమ్మనప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రభుత్వాన్ని దించాలంటే ఏం చేస్తారు? ఇది చేస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా రాజీనామా చేయడం మంచిదైంది. రేపు మళ్ళీ అశ్విని వైష్ణవ్ మీద మళ్ళీ మీరు కూడా రాజీనామా చేయాలని అడిగినా మీరు ఆశ్చర్యపోకర్లా. సో ఆయన రైలు ప్రమాదాలకు సంబంధించి ఆ రోజు రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? దీప్కి ఏమంటున్నాడు? మన బలం అర్థమైంది, మనం ఇంకా మరిన్ని రాజీనామాల కోసం కూడా మనం ఈసారి ఫైట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అంటే మరిన్ని రాజీనామాల కంటే అశ్విని వైష్ణవ్ అడుగుతారా? పంజాబ్ వెళ్తాడా, చేస్తాడా అవన్నీ చూడాలి. సో ఓవరాల్ గా ఇక్కడ గెలుపోవటంలో సమస్య లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక వ్యక్తి రాజీనామా చేయటం వల్ల వీళ్ళందరూ సంతృప్తి చెందుతారంటే సంతృప్తి చెందేలాగా భారతదేశం అంతా కూడా కొంచెం మనం పీస్ఫుల్ గా ఉండాలి. ప్రతి చోట నిరసనల పేరుతోటి ఇష్యూస్ క్రియేట్ కాకుండా ఒక్క రాజీనామాతో అంత పరిస్థితి చక్కబడుతుందని చేయొచ్చు. ఏముంది తప్పే. ప్రభుత్వం కూడా మంచి మనసు చేసుకుందని మనం ప్రభుత్వాన్ని అభినందించాలి. అట్ ద సేమ్ టైం ఈ 100% 10% మంది నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఖచ్చితంగా అభినందించి తీరాలి. వాళ్ళ విజయంగా నేను చూస్తా. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది కదా, దీని వెనక శక్తులు ఉన్నాయి, వాళ్ళందరూ ఇలా చేశారు అలా చేశారు అని చెప్తున్నారు కదా కొంతమంది. సో అవన్నీ అంటూ ప్రభుత్వం వెలికి తీయాలి, తీసుకొచ్చి చూపించాలి ఎవరెవరు ఇలా చేశారు. వాడు కూడా అసభ్యంగా ఒక ప్రధానమంత్రిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. అక్కడ బొమ్మలేసి వాడిని ఏదో చేస్తున్నట్టుగా చాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అవమానించిన వాళ్ళని, రాముడిని అవమానించిన వాళ్ళని, హిందుత్వాన్ని అవమానించిన వాళ్ళని, ఇవాళ ఆర్టికల్ 370 గురించి మాట్లాడిన వాళ్ళని, వీళ్ళందరినీ ఒక బ్యాడ్ కండక్ట్ లాగా వాళ్ళందరినీ ఇవాళ మళ్ళీ మీరు దేశంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజాయితీగా మీరు ఉద్యమం చేస్తే ఎవరికి నష్టం లేదు. ఖచ్చితంగా మన ఇండియాలో మనం పోరాడుకుంటాం. తండ్రికి కొడుకు మధ్య ఒక గొడవ అన్నా తమ్ముడికి గొడవ అవుతుంది, అవన్నీ సరి చేసుకోగలుగుతాం కుటుంబంలో గొడవలు. కానీ బయట నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అనేక కొన్ని వేల మంది ఈ సిజేపీ ఫాలోవర్స్ లో వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఖలిస్తానీ ఉద్యమకారులు ఉన్నారని చెప్తున్నారు. వీటి సంగతి అంటే వాళ్ళు ప్రభుత్వం చూడాలి. సో అది ఆ రకంగా ప్రభుత్వం చూస్తుందని మనం ఆశిద్దాం. అంటే ఇప్పుడు ఇది రాజీనామా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అంటే ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే దేశానికి ఉపయోగం ఉంది అనుకోవాలి మనం. ఎందుకంటే ఈ రాజీనామా చెయ్యకపోతే దాన్ని రీజన్ గా పెట్టి మరిన్ని ఏ విద్యాశాఖ గురించి చేశారో ఆ విద్యాశాఖ ఆయన చాలా చాలా మంచి పనులు తీసుకొచ్చారు, చాలా చాలా మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి ఇప్పుడు మరుగున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరుగున పడే పరిస్థితి అంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఇంత గొప్పవాడు కాకపోతే 2014 నుంచి 2026 వరకు 11 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా మంత్రిగా చేస్తాడు. ఆయన క్యాలిబర్ ఉన్నోడైతేనే, నిజాయితీ పరుడైతేనే కదా చేస్తాడు. అయితే ఇక్కడ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. దేశం కోసం రాజీనామా చేయాలి, దేశం సుభిక్షంగా ఉండటం కోసం. రేపొద్దున ఇక్కడ కూడా గొడవలు చేస్తారు హరీష్, ఇక్కడ కూడా గొడవలు చేస్తారు. నిన్న విద్యా సంస్థలు బంద్, ఇంకా రోజు అదే అవుతుంది. విద్యార్థులు చదువులు పాడైతాయి. నిజంగా ఈ నీట్కి సంబంధించిన వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. సమస్యపోయింది. కానీ ఇష్యూ సమస్యపోయినా కావాలని చేస్తున్నప్పుడు దీనికి ఒక పరిష్కారం కావాలంటే ఇంతకు మించిన పరిష్కారం లేదు. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ రేపట్లో మళ్ళీ ఇంకొక ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది నోట్ చేసుకోండి. నితిన్ గడ్కరీ మీద కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇథనాల్ 20% కలపాలి అంటే ఇథనాల్ 20% కలపడం వల్ల బండ్లు పాడవుతున్నాయి, ఇంజిన్ పాడవుతుందని చెప్పి, మైలేజ్ తగ్గుతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసన వస్తూ ఉంది. వస్తున్నప్పుడు కూడా బలవంతంగా అదే పని ప్రభుత్వం చేయాలనుకుంటుంది.
ఇది కూడా చాలా డేంజరస్. రేపో మాపో నెక్స్ట్ టార్గెట్ నితిన్ గడ్కరీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ మర్చిపోయారు అనుకోండి, బట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ నితిన్ గడ్కరీ. రేపు మాపో నితిన్ గడ్కరీ కూడా రాజీనామా చేయాలి. ఇథనాల్ 20% కలపడాన్ని తప్పుబడుతూ ఉద్యమం వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీనికి ప్రభుత్వం కొంచెం దీంట్లో ఒక అంటే ఎట్లా అంటే కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు ఎందుకు మీరు పదే అందరిలో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇథనాల్ కలపడం వల్ల బండ్లు పాడైపోయి ఇంజిన్లు దెబ్బతిన్నాయని ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నారు. చూపిస్తున్నప్పుడు దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి కదా. తీసుకుని దానికి మళ్ళీ ఒక కమిటీ వేసి రివిజన్ చేసి దాని మీద మళ్ళీ కొంచెం పరిశోధన చేసి అవసరమైతే ఆ తర్వాత ఇంట్రొడ్యూస్ చేయాలి. కొంచెం ఆపాము, దాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాము. కాబట్టి ఇది అటువైపు మళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి సిజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అంత ఈజీగా వదిలేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు వాళ్ళ బండారా ఏంటనేది ఇప్పుడు బయటపడేటువంటి అవకాశం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.